బావా ఆహా! నేను దీన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను బావా. ఆస్వాదించు కృష్ణ, ఆస్వాదించు. బావా నేను ఆస్వాదించే వయసులో లేను. హ్మ్. అనుభవించే వయసులో ఉన్నాను. ఇది నీ వయసుకి సెట్ అవుతుంది, నా వయసుకి సెట్ కాదు. పిచ్చివాడా! హ! ఆస్వాదించడానికి వయసుతో సంబంధం లేదురా. నిహారిక, ఏంటలెక్యా? కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు, పనివారెవరూ కనిపించడం లేదు. సెలవు పెట్టారా? ఒక ఆముంది, తనొచ్చి గిన్నెలు కడిగి వెళ్ళిపోతుంది. ఇక మాక్సిమం ఇంటి పనులంటే అవనియే చూసుకుంటుంది. మేమైతే తిన్న ప్లేట్లు కూడా తీయం. ఏం కావాలి నీకు? మా ఇంట్లో అయితే ఈ పాటికి కాళ్ళ దగ్గరికి కాఫీ, నోటి దగ్గరికి టిఫిన్లు వచ్చాయి. ఇక్కడ లాంటి సదుపాయాలుండవు. ఎవరిమైనా సరే కిచెన్ లోకి వెళ్లాల్సిందే. ఈ పాటికి మా కిచెన్ మహారాణి అవని ఎంటర్ అయిపోయి టిఫిన్స్ చేసే పనిలో ఉండుంటుంది. కిందకు వెళ్ళాలంటే అవని ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనని భయంగా ఉంది. ఒక్క రోజుకి నువ్వు ఇలా అయిపోతే ఎలా అలేఖ్యా? అవనిని ఎదుర్కొంటేనే కదా శ్రీకర్ నీకు దక్కేది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నిన్ను ఇంటి కోడలిగా అందరూ ఒప్పుకోవడానికి 15వ తారీఖు వరకు ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వొక పని చెయ్. ఏం చేయాలి? నన్ను మీరందరూ కోడలిగా ఆదరించడానికి ఇంకా టైం ఉంది కదా, అవని అప్పటి వరకు నన్ను అతిథిగా ట్రీట్ చేయి అనే విషయాన్ని మెల్లగా మొదలుపెట్టు. ఆ తర్వాత కాఫీ పెట్టివ్వు, టిఫిన్ చేసివ్వు, బట్టలు వాషింగ్ మెషిన్ లో వెయ్యి, బట్టలు ఇస్త్రీకివ్వు లాంటి పనులన్నీ చెప్పి చేయించుకో. అంటే ఓ పని మనిషిలా వంట మనిషిలా వాడుకోవాలన్నమాట, అంతేనా? అంతేగా మరి. అతిథి మర్యాదలైతే అవని బాగా చేస్తుంది. రకరకాల వంటలు వండించుకొని తినొచ్చు. ఈ ఐడియా ఏదో బాగుంది. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. నేను అతిథిని కదా అని మాటకి ముందొకసారి వెనకొకసారి తగిలించి మాట్లాడుతూ ఉండు. అవని ఈగో కొంచెం సాటిస్ఫై అయ్యి నీ దారిలోకొస్తుంది. సరే. అలేఖ్య దగ్గర దూకుడు బాగా ఉంది. అందుకే అవని మీద అలేఖ్యని ప్రయోగిస్తూ నా రివెంజ్ ని తీర్చుకుంటూ ఉండాలి. పదిహేనో తారీఖు వరకు ఉండే ఇంటి కోడలు గారు. ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది, దోశలు వేసి పెట్టు. కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వేసినవి ఉన్నాయి కదా, అవేవో. అవి ఇవ్వడం కుదరదు. ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు. నన్ను ఎంత మర్యాదగా గౌరవంగా చూసుకోవాలి నువ్వు. ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చనువిచ్చాను. దోశలు పెడతావా పెట్టవా? ఆగమన్నాను కదా. ఆగను. రెడీగా ఉన్నవి తీసుకుంటాను. నా కోపం తెప్పించుకో. మా పెళ్ళయ్యే వరకు కనీసం నన్ను ఓ అతిథిలాగా అయినా ట్రీట్ చేయి. ఎంత పొగరు నీకు! నా చెయ్యి కాలుస్తావా? నాకు మండితే ఇలాగే ఉంటుంది మరి. ఆఫ్టర్ ఆల్ దోశలు ముట్టుకున్నందుకు నన్ను కాలుస్తావా? అత్తయ్య మావయ్యలు మందులు వేసుకోవాలి. అందుకే ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, ఆ తర్వాతే ఎవరైనా. ఏం జరిగింది? ఆకలి అవుతుందని దోశలు తీసుకుంటుంటే అట్ల కడుతో అంటించింది. అలేఖ్య చేయకూడని పని చేసినట్టు ఎందుకలా చేసావని? అలేఖ్య వాళ్ళ ఇంట్లో గారబంగా పెరిగింది. ఈ పాటికి తన కాళ్ళ దగ్గరికి టీలు టిఫిన్లు అన్నీ వచ్చేవంట. మనం అంత చేయకపోయినా తను వంటగది వరకు వచ్చినప్పుడైనా టిఫిన్ పెట్టాలి కదా. నువ్వు వేసేది మామూలు దోశలే కదా, ఏదో బంగారంతో ఇచ్చినట్టు ఫీలింగ్ ఏంటి?
చాలా టూ మచ్ చేస్తున్నావు అవని. టిఫిన్ అయినా భోజనం అయినా ముందు ఇంట్లో పెద్దవారికి, తర్వాతే ఎవరికైనా. గారాబంగా పెరిగిన వారు, ఆగలేని వారు కావాలంటే పచ్చిపిండి తినొచ్చు. నన్ను పచ్చి పిండి తినమంటున్నావా? చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? 15 రోజుల్లో మీకు మాజీ భార్య కాబోతున్న ఈవిడ గారు ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అవని ఏం చేసినా పద్ధతిగానే చేస్తుంది. పద్ధతి అంటే ఇలా నా చెయ్యి కాల్చడమా? ఇదే నా ఇంట్లో పొరపాటున ఎవరైనా చేసుంటే ఇలా మెడ పట్టుకుని బయట గెంటేసేది. అవని ఆటమ్మ మెంటర్ అయిందిగా. నా చెల్లెల్ని తోస్తావా? ఇప్పుడు అలేకి చంపకి సుజాత చెయ్యికి మధ్య ఓ సౌండ్ వస్తుంది చూడు. ఎంత ధైర్యమే నీకు? నన్ను కొడతావా? ఇలాంటి తప్పు చేస్తే మీ అమ్మని కూడా కొడతానే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. నువ్వు అవుతావో లేదో తెలీదు, కానీ నా చెల్లెలు ఆల్రెడీ చిన్న కోడలు, ఈ ఇంటి మేన కోడలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీకు చెయ్యి సరసం ఎక్కువ అవుతుంది సుజాత. మరి ఇంత మిడిసి పాటు పనికిరాదు. కొత్తగా వచ్చిన దానికి కొమ్ములున్నాయా ఏంటి? దీనికి వంతపాట పాడుతున్నారు. ఇది ఎంత మీ మేనత్ ఇల్లైతే మాత్రం మరీ ఎగిరెగిరి పడకూడదు సుజాత. ఎగిరెగిరి పడొద్దని ముందు దీనికి చెప్పు. నన్ను మెడ పట్టుకుని గెంటుతావా? ఇదే పని నేను చేయడానికి ఎంత టైం పడుతుంది? గంటే అవని, ఏదైతే అదవుతుంది. తర్వాత నేను చూసుకుంటాను. దీనికి సంస్కారం లేదు. మనకుంది కదా బావా. సంస్కారం కోల్పోయిన వాళ్ళకే బుద్ధి చెప్పాలవని. ముందు నువ్వు దాన్ని బయటికి గంటే. తప్పు చేసింది నీ పెళ్ళాం అయితే అలాగే ఎందుకు గెంటుతారా? న్యాయంగా మాట్లాడాలి చిన్నోడా. గొప్పోళ్ళయ్యా మీరు, చాలా చాలా గొప్పోళ్ళు. ఇల్లు తగలబడిపోయే సమయంలో కూడా ఇంట్లో ఉండే డబ్బు నగలు పట్టుకొని పారిపోతారు చూసావా? అలాంటి బుద్ధులు మీవి. అవని వెనకేసుకు రావడానికి మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఈ విషయం ఇంతటితో వదిలేయకూడదు. వదలొద్దు. ఎంత దాకా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. అత్తయ్య, మావయ్య, ఒకసారి బయటికి రండి. రాణి, పెద్దవాళ్ల ముందే దీని పళ్ళు రాలగొడతాను. చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. ఏంటి గొడవ? టిఫిన్ గాని భోజనం గాని అవని అందరికంటే ముందు మీకు పెడుతుంది కదా. ఆ విషయం అవని చెప్పిందని అలేఖ్య రెచ్చిపోయి అవనిని మెడ పట్టుకొని నెట్టింది. ఎందుకు అలా చేశావు? నాకు బాగా ఆకలేసిందని అడిగానండి. తప్పేమైనా ఉందా? నాకు బాధ పెట్టింది చూడండి. 5 నిమిషాలు ఆగమన్నాను. అందులో తప్పేమన్నా ఉందా? వాత పెట్టడంతో ఆగారా? సుజాత వచ్చి అలేఖ్యని కొట్టింది. అందరి సపోర్ట్ తీసుకొని అలేఖ్య రెచ్చిపోతుంది, అందుకే కొట్టిందమ్మా. 10 రోజుల్లో కాబోయే కోడల్ని నేను. నన్ను బయట మనిషి వచ్చి కొడుతుందా? అసలు ఈవిడెవరండి మన ఇంటికి రావడానికి? ఒసేయ్, నేను ఈ ఇంటి మేనకోడళ్ళని చెప్పాను కదే. ఎప్పుడైనా వస్తాను. ఆ రైట్స్ నాకున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. అనవసరంగా గొడవ పడద్దు. ఇక ఈ విషయం వదిలేయండి. చూడమ్మా, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాం, ఈ ఇంటికి కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయని. వాటిని ఎవరూ తప్పకూడదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుందమ్మా. పెళ్లికి ముందు దీనిని ఇంట్లోకి రానివ్వడమే తప్పనుకుంటే దీనికి మళ్ళీ నా చెల్లెలి మీద పెత్తనం ఒకటి. ఏదైనా మాటలతో సర్దుకోవాలమ్మా. నువ్వు చేయి చేసుకోవడం ఏంటి? అమ్మా, అలేఖ్య కూడా మాటల వరకే ఉండాలి కదా. అవని మీద చేయి చేసుకోవడం ఏంటి? నా చెల్లెలు ఇంట్లో వాళ్ళందరికీ పని మనిషే ఏంటి? ఎప్పుడొచ్చినా ఇంట్లో ఎవ్వరూ పని చేస్తున్నట్టుగానే కనిపించరు. అందరూ పనులు పంచుకోవాలి కదా. వదినా, మా వాళ్ళు పనులు పంచుకోరు. డబ్బులు, నగలు, ఆస్తులు అయితే పంచుకుంటారు. దానికి ముందు వరుసలో ఉంటారు.
ఎప్పుడు సింగారించుకొని తిరగడం కాదు, ఎవరు పనులు వాళ్ళు చెయ్యండి. ఆ పెద్ద సలహా ఇచ్చావులే ఎల్లవమ్మా. పాపం అలేఖ్య టిఫిన్ అడిగినందుకు అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇంత రాద్ధాంతం చేస్తారా? ఈ రోజు అలేఖ్యకు జరిగింది, రేపు మాకు జరుగుతుంది. జరిగింది చాలింక ఆపండి. అవనిని తప్పు పట్టే స్థాయి ఈ ఇంట్లో ఎవరికీ లేదు. మీరింకేం మాట్లాడకండి. ఇంట్లో అందరూ ఖాళీగా ఉండడం వలన ఎవరికీ ఏమీ తోచడం లేదనుకుంటాను. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఏం చేయించాలో రేపు చూస్తాను. వెళ్ళండి. దోశల గొడవ ఎంత దూరం వస్తుందనుకోలేదు. మీ వీధిలో పనుండొచ్చాను. ఒకసారి నిన్ను చూసి వెళ్దాంలే అని లోపలికొచ్చాను. నేను రావడం మంచి పని అయింది. నువ్విలారా. అమ్మా, అలేఖ్య టూ మచ్ చేస్తోంది. ఎలాగైనా బయటికి పంపించేయాలి. అమ్మవారి ఇంటికి వచ్చినా కూడా సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి వేదా. అమ్మవారు లోపలికి రావడం కాదండి, అలేఖ్య బయటికి వెళ్ళాలి. అలేఖ్యని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు? అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావు? 10 రోజుల్లో పెళ్ళుంది కదా అని ముందు నుంచి ఇక్కడే ఉంటానంది. దానికి నిహారిక సపోర్ట్. తప్పనిసరి పరిస్థితిలో అవని మీ పెళ్లికి మాట ఇచ్చింది. అలాగని ఇప్పుడే వచ్చి ఉండిపోతాను అంటే ఎలా? నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనొచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడేమయ్యాయి? ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద. ఈ ఇంట్లో అవనే రకరకాల తప్పులు చేసింది. అప్పుడు 10 మంది అనుకున్న మాటలు మీ చెవిన పడలేదా? అది లాజిక్లు మాట్లాడి అందరి ముందు మ్యాజిక్లు చేస్తే నోరు మూసుకొని ఉండిపోయావు. పెళ్లికి ముందే సవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, జుట్టందుకొని బయటికి గింటేయకుండా. ఒక రకంగా నువ్వు శ్రీకర్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నావన్నమాట. అలా ఎలా వదులుకుంటానక్క? మరి ఇంట్లో ఆ సంతేంటి? ఇదంతా అమ్మవారు ఆడిస్తున్న నాటకం అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పాప కిడ్నాప్ కావడం, ఫారెన్ వాళ్ళు విగ్రహాన్ని తీసుకోవడం, అది రుద్రానికి దొరకడం, అత్తయ్యకు ప్రాణగండం, సిరిపురంలో గుడి మూయడం, పెళ్ళిళ్ళు ఆగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మంచి జరగబోయే ముందు చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందరితో ఒక ఆట ఆడుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ నాకు అలాగే అనిపిస్తున్నాయక్క. ఎదురుగా శ్రీకర్ అలెఖ్యల పెళ్లి కనపడుతోంది. అదేనా మంచి జరగడం అంటే? మీ ఇంటి అమ్మవారు మీకు చెయ్యబోయే మంచి అదేనా? పదే రోజులు ఆగక్క. ఆగితే ఏమవుతుంది? 11వ రోజు ఆ అలెఖ్య మీ ఇంట్లో నీ స్థానంలో అడుగు పెడుతుంది. అది చూడ్డానిక నేను ఆగాలి? అలేఖ్య ఆశలో తప్పుంది. అందుకే నాకు మంచి జరుగుతుందనే నమ్మకం నాకుంది. నీ నమ్మకాలు నిన్ను ఎటు తీసుకువెళ్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. అక్క, ఒక మనిషి కోసం 15 సంవత్సరాలు ఎదురు చూడడం తప్పు కాదు, కానీ ఆ మనిషికి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఆశపడడం తప్పు అని అలేఖ్యకి తెలియజేస్తాను. ఒక కూతురు కోసం ఊరి గుడిని మూసేయడం తప్పు అని ఆ రుద్రానికి తెలియజేస్తాను. కుటుంబం కంటే గొప్పది ఏది ఉండదని నిహారిక వాళ్ళకి తెలియజేస్తాను. ఇవన్నీ జరగడానికి కొంచెం సమయం కావాలక్క. అందుకే ఈ 10 రోజులు ఆగమంటున్నాను. సరే, ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి నీ ప్రయత్నంలో నువ్వుండు, నా ప్రయత్నంలో నేనుంటాను. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మా అమ్మాయి ఎప్పుడు నా మీద చేయి చేసుకోలేదు. అవని వాళ్ళ అక్క చేసుకుంది. ఎంత పొగరదానికి! ఈ విషయం గాని మా అమ్మకి చెప్పుంటే వచ్చి దాని కాళ్ళు చేతులు విరుస్తుంది.
మీ అమ్మని రంగంలోకి దించాల్సిన సమయం వచ్చినప్పుడు దించుదాం, తొందరపడకు. నేను ఒకటి అనుకుని ముందడుగు వేస్తున్నాను. నీ సలహాల్ని పాటిస్తూ శ్రీకర్కి దగ్గర అవుదామని అనుకుంటున్నాను. అన్నీ రివర్స్ అవుతున్నాయేంటి? కర్మల ఎందే మనకి అధికారము కలదు గాని దాని ఫలితమందు లేదు అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. దేనికైనా కొంచెం సమయం, సహనం కావాలి అలేఖ్య. అవని మా పెళ్లికి అడ్డమైపోతుందేమోనన్న టెన్షన్ కొంచెం మొదలైంది. నేను ఇంతకాలం చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తామనే నమ్మకంతో ఉన్నాను. బట్ ఇప్పుడు ఆ నమ్మకాలు కొంచెం సడలుతున్నాయి. అందుకే కాస్త కంగారుగా ఉంది. నీ అనుమానం నిజం అలేఖ్య. శ్రీకర్ని నేను చేసుకుందామనుకొని పీటల దాకా వెళ్ళాను. చివరి నిమిషంలో నాకు దక్కకుండా చేసింది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అంటే నువ్వు ఒక పని చేయాలి. శ్రీకర్ని దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. ఏం చేయమంటావో చెప్పు. పెళ్లికి ముందే శ్రీకర్ని నువ్వు నీ వాణ్ణి చేసుకోవాలి. అదెలా? నా దగ్గర మంచి ఐడియాల నుంచి పరమ వరస్ట్ ఐడియాల వరకు ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు మనకి మంచి చెయ్యవు, చెడు ఆలోచనలు మనకి మంచి చేస్తాయి. అలాంటిదొకటి చెప్తాను. ఏదైనా పర్వాలేదు, నా వాడు నాకే సొంతం కావాలి. ఈ రోజు నీలో స్పెషల్ గ్లో కనబడుతుంది. ఈ అందాన్ని ఎర్రగా వాడుకోవాలి. అటు తిరుగు. ఇవెందుకు? 1 minute. ఇదెందుకు? ఇంపోర్టెడ్ ఫ్రమ్ దుబాయ్. వెరీ పవర్ఫుల్. నా కిట్టుగాడు పక్క చూపులు చూడకూడదని వాడి మీద అప్పుడప్పుడు ప్రయోగిస్తూ ఉంటాను. ఇది తీసుకో. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. శ్రీకర్ ఆఫీస్ నుంచి రాగానే ఈ స్ప్రేని తనకి తెలియకుండా తన మీద కొట్టు. దాంతో మైకంలోకి వెళ్ళిపోతాడు. ఆ మత్తులో నీకు లొంగిపోతాడు. తరువాత నుంచి అవనిని మర్చిపోయి అలేఖ్య అలేఖ్య అంటూ నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఆ తర్వాత శ్రీకర్ నీ జీవితం నాశనం చేశాడు అని ఇంట్లో రచ్చ రచ్చ చెయ్యొచ్చు. దీనికంత పవర్ ఉందా? పాతకాలంలో విషకన్యలకి ఎంత పవర్ ఉండేదో దీనికి అంతుంది. కృష్ణబాబు గారిని వెనక కుక్కలా ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆల్ ది బెస్ట్. ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకుని వస్తావు. అందరి భర్తలు నీలా ఉంటారా బావా? అందరి భర్తలకు నీలాంటి అందమైన భార్య, మంచి మనసున్న భార్య ఉంటే నాలాగే తీసుకొని వస్తారు. మనం దూరం కాబోతున్న సమయం దగ్గర పడుతున్న కొద్దీ నీకు నా మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ కొందరికి ప్రేమ తగ్గిపోతుందేమో, నాకు మాత్రం పెరుగుతూ ఉంది. ఈ ప్రేమ సడన్ గా మాయమైపోతుంది అనుకుంటే చాలు, ఎంత బాధగా ఉంటుందో తెలుసా? దూరం చేసుకోవాలనుకుంటుంది నువ్వు, నేను కాదు.
పందెం పంతం నీకు అలేఖ్యకి మధ్య నాకే సంబంధం లేదు.